ఫస్ట్ రౌండ్ పిలిచారట. మరి ఆ రౌండ్ లోపల ఏ రౌండ్ ఏందో తెలియదు కానీ వాళ్ళకి బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఇది. జగన్ వస్తే అరెస్ట్ చేస్తారు. ఎక్కడికి వచ్చేది నాకు అర్థం కాల. ఎక్కడికి వస్తాడంట, ఎప్పుడు వస్తాడంట, ఎందుకు వస్తాడంట, ఎవరు తీసుకొస్తారు, ఇవన్నీ చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఊరికే వస్తాము చేస్తాం కాదు, దానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటిని అడ్రస్ చేయాలా, అవన్నీ దాటాలా, అంత నమ్మకాన్ని ప్రజల వద్ద పొందాలా. ప్రజల్లో నమ్మకం ఒకసారి కోల్పోయి ఏ విధమైనటువంటి పరిస్థితికి వచ్చారు. ఎమ్మెల్యేగా ఇప్పుడు ఒకటి సార్, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా పనికిరారనేటువంటిది ఒక తీర్పు. ఒక రాజకీయ పార్టీగా ఎమ్మెల్యేగా మాత్రమే ఉండటానికి అవకాశం ఇస్తున్నామనేటువంటిది. సో ఈ ప్రజలు కనీసం ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి కూడా అవకాశం ఇవ్వని ఈ పరిస్థితిలో వారు వచ్చేది ఎక్కడికి, వారు చేసేది ఎక్కడికి? ఇది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మంచి సూచనలు కాదు. ఈ విధమైనటువంటి మాటలు, ఈ విధమైనటువంటి ప్రవర్తన చేయటం ద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారు అరెస్ట్ చేస్తారంటే ఇప్పుడు వాళ్ళే అన్ని మాటలంటే అధికారంలో మేము ఎన్ని చేయాలా? చాలా చేయొచ్చు కదా, కానీ అలా చేయట్లేదు కదా. చివరికి మిథున్ రెడ్డి అయినా లేదు ఇంకొకళ్ళైనా వాళ్ళకి చట్ట ప్రకారం వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి పనే జరుగుతూ ఉంది. వాళ్ళు కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడ ఎక్కడా కూడా వాళ్ళకు సఫిషియెంట్ రిలాక్సేషన్ రాని సందర్భంగా ఆఖరి డెస్టినీగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడా కూడా చట్ట వ్యతిరేకంగా ఎవరు కూడా పని చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి చట్టంలో ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని ఇస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తా ఉంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎలా జరిగింది? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగే టైంలో ఎఫ్ఐఆర్ లో కూడా పేరు లేదు. నోటీస్ ఇవ్వచ్చు అంటే వైలేషన్స్ ఎలాగైనా సరే ఒక ఆనందం పొందాలా, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలా, తద్వారా ఏదో అయిపోతుంది అనేటువంటి ప్రయత్నం. సో దాని క్రమంలో ఏమైంది? రాజ్యాంగ ఉల్లంఘనలన్నీ కూడా చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చలేదు. వస్తే నెలలో ఒకసారి 2 సార్లు ప్యాలెస్కి వస్తారు. ఒక 2-3 గంటలు సొంత మీడియా ఉంది కాబట్టి ఇంటరప్షన్ లేకుండా చూపిస్తారు కాబట్టి 2-3 గంటలు చూపిస్తారు, మాట్లాడతారు. బురదలో ఒక బకెట్లు, ఒక 10-20 బకెట్లు తీసుకొచ్చి బురద మొత్తం ఎన్డీఏ కూటమి పైన పోసేసి వెళ్ళిపోవడం లాంటివి చేస్తా ఉంటారు.